నేర ప్రవర్తన మార్పు దిశగా ముందడుగు. నేరస్తుల ఇంటి వద్దకే నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తెనాలి డీఎస్పీ శ్రీ జనార్దన్ రావు నేతృత్వంలో తెనాలి పట్టణంలోని గంగానమ్మపేట, పాండురంగపేట, ఐతనగర్, ఎడ్లలింగయ్య కాలనీ, చెంచుపేట వంటి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఎస్పీ సతీష్ కుమార్. స్థానిక రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత కేసుల ముద్దాయిల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రవర్తనపై ఆరా తీశారు. నేర స్వభావాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ చట్టం, నగర బహిష్కరణ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు. ఒక్కసారి నేరముద్ర పడితే అది చెరిపేయడం చాలా కష్టమన్నారు. మీ వలన మీ కుటుంబ గౌరవం కోల్పోతుందన్నారు. కావున పాత జీవితం విడిచి మంచి మార్గంలో నడవండి అంటూ ఎస్పీ సతీష్ కుమార్ సందేశం ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నేర చరిత్ర ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచారు. తరచూ కౌన్సిలింగ్, రాత్రి గస్తీలు ముమ్మరం చేశారు. బహిరంగ మద్యపానం, అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు డీఎస్పీ జనార్దన్ రావు, సిఐలు రమేష్, రాము, మల్లికార్జున్ రావు, ఎస్బీసీఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మేలు చేయాలంటే మొదట మనం మారాలి. ఈ మార్పుకు నాంది పలుకుతున్నారు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.